Second unit is objectives of teaching English. Objectives of teaching English. Objectives of teaching English. సో ఆబ్జెక్టివ్స్, సో లక్ష్యాలు, టీచింగ్ ఇంగ్లీష్ను బోధించాలంటే ఎటువంటి లక్ష్యాలు ఉండాలి? సో వాట్ ఈజ్ మీన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ అంటే ఏమని? ఆబ్జెక్టివ్ అంటే ఏమని? ఆబ్జెక్టివ్ అంటే ఏమని? ద చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ఎ లెర్నర్. ద చేంజ్ ఇన్ ద బిహేవియర్, change in the behavior of a learner is called objective. చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ఎ లెర్నర్, ఒక లెర్నర్ యొక్క బిహేవియర్లో, ప్రవర్తనలో కలిగేటువంటి మార్పునే లక్ష్యాలు, సో లక్ష్యము అని అంటాం. లక్ష్యం అని అంటాం. బిహేవియర్లో మార్పు అంటే ఏమని? ప్రవర్తనలో మార్పు రావడం అంటే ఏమని? ప్రతి లెర్నర్కి సో 3 డొమైన్స్ ఉంటాయి. సో ఏమేమవి? కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్. అఫెక్టివ్ డొమైన్. సో తెలుగులో కాగ్నిటివ్ డొమైన్ ఏమో జ్ఞానాత్మక రంగం అని అంటాం. సైకోమోటార్ డొమైన్ ఏమో జ్ఞానాత్మక రంగం. సైకోమోటార్నేమో మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగం. అఫెక్టివ్ డొమైన్ ఏమో భావావేశ రంగం. భావావేశ రంగం. సో ఈ 3 రంగాలు కలిపితే సో బిహేవియర్ ఆఫ్ ఎ లెర్నర్, ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పు అంటే ఈ 3 డొమైన్స్లో దేనిలో మార్పు జరిగినా దాన్నే బిహేవియర్లో మార్పు జరిగింది అని అంటాం. దాన్నే ఆబ్జెక్టివ్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఒక పదాన్ని పలికేటువంటి విధానం రావట్లేదు, ఒక పదాన్ని ప్రొనౌన్స్ చేసేటువంటి విధానం రావట్లేదు, లేదా స్పెల్లింగ్స్ అనేటువంటివి రావట్లేదు. సో అవి నేర్చుకోగలిగితే ఆ విద్యార్థి యొక్క కాగ్నిటివ్ డొమైన్లో మార్పు వచ్చినట్టుగా పరిగణించాలి. సైకోమోటార్ డొమైన్ ఒక లెర్నర్కి సైకిల్ తొక్కడం సరిగా రావట్లేదు, లేదా వాకింగ్ చేయడం సరిగా రావట్లేదు, రన్నింగ్ చేయడం సరిగా రావట్లేదు. సో అటువంటప్పుడు ఆ వ్యక్తి ఫిజికల్గా ఏవైతే ఉన్నాయో ఆ ఫిజికల్గా జరిగేటువంటి మార్పులను సైకోమోటార్ డొమైన్స్ కింద తీసుకుంటాం. అఫెక్టివ్ డొమైన్, సో భావావేశ రంగం. ఒక వ్యక్తి ఎక్కువ సీరియస్గా ఉండడం, ఎవరితో కలవలేకపోవడం, అటువంటి విషయాల్లో ఏదైనా మార్పులు అనేటువంటి జరిగితే వాటిని అఫెక్టివ్ డొమైన్స్ కింద తీసుకుంటాం. సో ఈ 3 దేనిలో మార్పు జరిగినా విద్యార్థి యొక్క లెర్నర్ యొక్క ప్రవర్తనలో మార్పు జరిగినట్లుగా పరిగణిస్తాము. ఆ ప్రవర్తనలో కలిగేటువంటి ఆ మార్పునే ఆబ్జెక్టివ్ అని అంటాం. సో ఆబ్జెక్టివ్ అని అంటాం. ఈ విధంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటిది బోధించినట్లయితే, ఇంగ్లీష్ అనేటువంటిది బోధించాలి అంటే ఎటువంటి మార్పులు జరుగుతాయి? సో ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్? సో ఇంగ్లీష్ అనేటువంటిది బోధించడం వలన ఆ విద్యార్థిలో, ఆ లెర్నర్లో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి చెప్పడమే సో ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటి ఈ చాప్టర్లో ఒక్కో తరగతికి ఒక్కొక్క రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి డిజైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్లాస్ 1, క్లాస్ 2 లెర్నర్స్. క్లాస్ 1, క్లాస్ 2 లెర్నర్స్. సో క్లాస్ 1, క్లాస్ 2 లెర్నర్కు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమి? క్లాస్ 1, క్లాస్ 2 లెర్నర్స్కు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ 3rd, 4th, 5th క్లాస్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్తో వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఈ వీళ్ళ యొక్క లెవెల్ అనేటువంటిది చాలా చిన్నదిగా ఉంటుంది. సో కాబట్టి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 లెర్నర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 3rd, 4th, 5th క్లాసెస్. రైట్.
సో ఇందులో వీళ్ళకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి? సో ఏ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అని అంటే టు ఫెమిలరైజ్ ఫెమిలరైజ్ అంటే పరిచయం చేయడం అని అర్థం. టు ఫెమిలరైజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ద లర్నర్స్. సో ఎవరైతే ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటారో ఆ ఇంగ్లీష్ భాషను నేర్చుకునేటువంటి విద్యార్థులకు పరిచయం చేయాలి. ఏం పరిచయం చేయాలి? ఇంగ్లీష్ భాష అనేది పరిచయం చేయాలి. ఎందుకంటే 1-2 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ అంటే ఏమైనటువంటి తెలియదు కాబట్టి సో వీళ్ళకు పరిచయం చేయాలి. నెక్స్ట్ టు ఫెమిలియరైజ్ ద లిజనింగ్ స్కిల్ టు ద లర్నర్స్కు లిజనింగ్ స్కిల్ అనేటువంటిది ఏమి పరిచయం చేయాలి? టు ఫెమిలియరైజ్ ద రీడింగ్ స్కిల్ను పరిచయం చేయాలి. రీడింగ్ స్కిల్ బై రిసైటింగ్ ఆర్ రైమింగ్ ఆఫ్ రైమ్స్. సో రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైమ్స్ని ప్రొనౌన్స్ చేయడం ద్వారా, పలకడం ద్వారా, రిసైట్ చేయడం ద్వారా సో రీడింగ్ స్కిల్ అనేటువంటిది పరిచయం చేయాలి. టు ఫెమిలియరైజ్ ద రైటింగ్ స్కిల్ పరిచయం చేయాలి అని అంటే టు ఫెమిలరైజ్ రైటింగ్ స్కిల్ children must be allowed to draw and paint the pictures. సో టు ఫెమిలరైజ్ రైటింగ్ స్కిల్ పరిచయం చేయాలంటే చిల్డ్రన్ మస్ట్ బి అలౌడ్. సో చిల్డ్రన్ని అలౌ చేయాలి. దేనికి? డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, టు డ్రా అండ్ పెయింట్ ద పిక్చర్స్. సో ఎందుకు ఆ విధంగా చేయాలి అని అంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఈ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆర్ ద ప్రికర్సర్స్ ఆఫ్ రైటింగ్, ప్రికర్సర్స్ ఆఫ్ రైటింగ్. చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ లెర్నర్స్. సో మనకి ఇంగ్లీష్ భాషకు సంబంధించి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నింటినీ పరిచయం చేస్తూ రావాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ లెర్నర్స్కి దే డోంట్ నో సో వాట్ ఈజ్ లాంగ్వేజ్. సో భాష అంటే ఏమీ తెలియదు, సో ఏ భాష గురించి మాట్లాడుతున్నారో తెలియదు. అందుకోసమని ప్రతి విషయాన్ని ఫెమిలియరైజ్ అంటే పరిచయం చేస్తూ రావడం. టు ఫెమిలియరైజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ద లెర్నర్స్. సో అసలు ఇంగ్లీష్ భాష అంటే ఏమైనటువంటిది పరిచయం చేయాలి. నెక్స్ట్ టు ఫెమిలియరైజ్ ద లిజనింగ్ స్కిల్ టు ద లెర్నర్స్. సో లెర్నర్స్కి సో లిజనింగ్ స్కిల్ అనేటువంటిది పరిచయం చేయాలి. తర్వాత రీడింగ్ స్కిల్ పరిచయం చేయాలి, రైటింగ్ స్కిల్ పరిచయం చేయాలి. రైటింగ్ స్కిల్ పరిచయం చేయాలంటే దానికంటే ముందు ఏం చేయాలి? డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రికర్సర్గా భావించి సో రైటింగ్ స్కిల్ని పరిచయం చేయాలి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 లెర్నర్స్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్లాస్ 3, 4, 5. సో క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 స్టూడెంట్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమైనటువంటి విషయాలను చూడాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్లాస్ 3, 4 and 5. క్లాస్ 3, క్లాస్ 4 అండ్ క్లాస్ 5 స్టూడెంట్స్. సో వీరి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమని? టు ఎంజాయ్ ద లాంగ్వేజ్, సో భాషను ఎంజాయ్ చేసేటట్టుగా చేయాలి. నెక్స్ట్ టు హెల్ప్ ద స్టూడెంట్స్, సో టు హెల్ప్ ద స్టూడెంట్స్ వైల్ లిజనింగ్ చేసేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ టు ఎనేబుల్
the students to speak small sentences, చిన్న చిన్న సెంటెన్సెస్ని సో పలకడం కోసము హెల్ప్ చేయాలి వాళ్ళకి. నెక్స్ట్, టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు రైట్ స్మాల్ సెంటెన్సెస్. సో చిన్న చిన్న సెంటెన్సెస్ని రాసేటట్టుగా చేయాలి. టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు రీడ్ స్మాల్ సెంటెన్సెస్. సో చిన్న చిన్న సెంటెన్సెస్ని సో రీడ్ చేసేటట్టుగా చేయాలి. నెక్స్ట్, టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు యాడ్ లైన్స్ టు ద పోయంకి సో అడిషనల్గా లైన్స్ కలిపేటట్టుగా చేయడం. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 3rd, 4th, 5th క్లాసెస్. సో వీళ్ళు కూడా గమనించినట్లయితే సేమ్, టు ఎంజాయ్ ద లాంగ్వేజ్, సో లాంగ్వేజ్ని ఎంజాయ్ చేయమనడం. తర్వాత టు హెల్ప్ ద స్టూడెంట్స్ వైల్ లిజనింగ్, సో లిజన్ ఏ విధంగా చేయాలి అండ్ కాంప్రహెన్షన్ ఏ విధంగా రావాలి అనేటువంటిది వచ్చేటట్టుగా హెల్ప్ చేయడం. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు స్పీక్ స్మాల్ సెంటెన్సెస్, చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడడానికి సహాయం చేయడం. తర్వాత టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు రైట్ స్మాల్ సెంటెన్సెస్, చిన్న చిన్న సెంటెన్సెస్ వ్రాయడం కోసం హెల్ప్ చేయడం. టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు రీడ్ స్మాల్ సెంటెన్సెస్, చిన్న చిన్న సెంటెన్సెస్ చదవడానికి హెల్ప్ చేయడము. తర్వాత టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు యాడ్ లైన్స్ టు ద పోయం, ఇచ్చినటువంటి పోయంకి యాడ్ లైన్స్ని కలపడం. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 3rd, 4th, and 5th క్లాస్ స్టూడెంట్స్.